హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈ బ్లౌజ్ డిజైన్ చూసారు కదండి. ఈ డిజైన్ని ఇప్పుడు ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ఇదైతే లెహంగా మీద బ్లౌజ్ అనమాట. ఈ మధ్య ఈ కలర్ అనేది ఎక్కువగా వస్తుందండి. ఇంతకుముందు పింక్ కలర్, వేరే కలర్ ఎక్కువగా వచ్చేదన్నమాట. ఇప్పుడైతే ఈ వైలెట్ కలర్ అయితే బాగా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట, బ్లౌజెస్ కానీ శారీస్ కానీ. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే పేపర్ మీద కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ డబుల్ ఫోల్డ్ ఏమి వేయట్లేదు, మనం బ్లౌజ్ అనేది డబుల్ లేయర్ కట్ చేసుకుంటాం కాబట్టి పేపర్ అనేది సింగిల్ ఫోల్డ్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ కింద ఒక 1/2 ఇంచ్ వరకు మార్జిన్ అయితే గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క షోల్డర్ నుంచి కింద లెంత్ అనేది కొలుచుకోవాలన్నమాట. లెంత్ ఎంత ఉందో అంత అయితే లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత వీళ్ళది నెక్ అనేది హై నెక్ ఉంది కదా, ఇక్కడ నేను వీళ్ళని అడిగాను అనమాట. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ వరకు పెడుతున్నాను. లెంత్ వచ్చేసి ఒక 14.5 వరకు ఉందండి. దాదాపు 14.5 కాదండి, ఒక 15 అలా ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఇది హై నెక్ బ్లౌజే కాబట్టి ఇక్కడ షోల్డర్ అనేది ఈ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో ఒక సైడ్ షోల్డర్ దగ్గర నుంచి రెండవ సైడ్ షోల్డర్ వరకు కూడా కొలిచేసుకుని ఒక 1/2 ఇంచ్ దాన్ని అయితే ఆఫ్ చేసుకుని మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకుని అయితే మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ ఎంత అయితే పెట్టుకున్నానో అంతే షోల్డర్ ఆర్మ్ డౌన్ కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి ఎక్కువగానే ఉంటుందన్నమాట ఆర్మ్ డౌన్ కూడా. ఇక్కడ నాకు పావు తక్కువ 7 ఇంచులు ఎంతో వచ్చిందండి ఆర్మ్ డౌన్. షోల్డరు అంతే పెట్టేసిన తర్వాత ఇలాగా చంక రౌండ్ కూడా తీసేసుకోవాలి. చంక రౌండ్ మనం చెస్ట్ లూజ్ మెజర్ చేసుకున్న తర్వాత కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా ఈ బ్లౌజ్ ప్రకారమే పెట్టేస్తున్నాను. మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కానీ వేరే నార్మల్ కటింగ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఈ చెస్ట్ లూజ్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది హై నెక్ కాబట్టి నేను ఇక్కడ చెస్ట్ లూజ్ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంత కూడా పెట్టేసుకున్నాను. బ్యాక్ సైడ్ నుంచి చెస్ట్ లూజ్ తీసుకుని దాన్ని ఆఫ్ అయితే చేసేసుకుని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది మనం కొలుచుకోవాలండి. బ్లౌజ్ అనేది రివర్స్ చేసుకుని ఆర్మ్ రౌండ్ షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ ఫస్ట్ కుట్టుంటుంది కదా అక్కడ అయితే కొలుచుకుని మార్కింగ్ అయితే చేసుకోవాలి. షోల్డర్ ఎక్స్ట్రా పెట్టుకుని 1 ఎందుకంటే ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ పావుతకు వేడి పెట్టాను, అదే షోల్డర్ పావుతకు వేడి డౌన్ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ అనేది పెట్టేసుకుని ఇలాగా ఆర్మ్ రౌండ్ అయితే తీసుకోవాలి. చెస్ట్ లూజ్ కూడా ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి దీని ప్రకారం చెస్ట్ లూజ్ అయితే పెట్టేసాను. పెట్టేసి ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో చూసుకోవాలి. నాకు అంతే కరెక్ట్గానే వచ్చిందని ఇలా మార్కింగ్ చేశాను. తర్వాత నడుము లూజ్ 7 ఇంచులు వచ్చింది. 4వ భాగం 7 ఇంచులు వచ్చింది అనమాట. 28 ఇంచులు వచ్చింది. 28 ఇంచులు 4వ భాగం 7 ఇంచులు వస్తే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి డాట్స్ కి ఇలా సైడ్ మ్యాచింగ్ కొట్టేసుకోవాలి. తర్వాత 2.5 ఇంచులు అయితే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి పావుతకు 10 ఇంచులు పెట్టానండి. పావుతకు 10 ఇంచులు పెడితే ఇక్కడ మనకి ఇలాగా డిజైన్ రావాలి కాబట్టి పావుతకు 10 ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత బోట్ నెక్ వచ్చేసి ఇక్కడ మనకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ పోతుంది కదా. రెడీ షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టాను అనమాట. ఈ 2.5 కి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి నెక్ వెడల్పు 4 ఇంచెస్ వచ్చింది అనమాట. ఈ 4 ఇంచెస్ కి మళ్ళీ డౌన్ కూడా 4 ఇంచెస్ అయితే పెట్టాను. మనం 3.5 కూడా పెట్టుకోవచ్చు, కొంతమంది డీప్ పడుతారు అనమాట. నేను 4 ఇంచెస్ పెట్టి ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుని ఇలాగా బోట్ షేప్ అయితే తీసుకోవాలి. మనం ఈ కార్నర్ నుంచి రౌండ్ తీస్తే కనుక అయితే రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఇలా తీస్తే బోట్ నెక్ షేప్ అయితే వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చేసి 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి నెక్ వెడల్పు 2.5 పెట్టాను. మరి బ్రాడ్ అయితే వీళ్ళు ఇష్టపడతారు అనమాట. బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి 3.5 కూడా పెట్టుకోవచ్చు. పైన వైపు కూడా 2.5 అయితే పెట్టేసి ఇలా బాక్స్ షేప్ తీసుకోవాలి. ఇక్కడైతే నేను రౌండ్ షేప్ ఇస్తున్నాను. మనకు నచ్చిన షేప్ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా రౌండ్ షేప్ పెట్టిన తర్వాత ఈ నెక్ మధ్యలో గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ పెట్టేసుకుని ఇక్కడ 2.5 ఇలా బాక్స్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక అంచనాగా పెట్టేసాను. నేను ఒక 2.5 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టుకుని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కూడా ఇలాగే కర్వ్ షేప్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ గ్యాప్ అనేది మన ఇష్టం అనమాట. 1 ఇంచ్ 2 ఇంచ్ అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అయితే నేను ఫస్ట్ 1.5 పెట్టాను. నెక్ ఇది హోల్ అనేది చిన్నగా వస్తుంది కాబట్టి 1 ఇంచ్ పెట్టేసి ఇలా షేప్ అయితే పెట్టేసి స్టీఫ్ అయితే మార్కింగ్ కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ కోసం మనం మధ్యలో డాట్ వేస్తాం కదా, ఇది అడుగు లూజ్ దగ్గర నుంచి ఇలాగా సెంటర్ మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ డాట్ పెట్టాం కాబట్టి 1 ఇంచ్ డాట్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డాట్ దగ్గర నుంచి సైడ్ కి 30 ఇంచ్ వరకు క్రాస్ తీసుకోవాలండి. అప్పుడు మనకి ఈ డాట్ వేసిన తర్వాత ఇక్కడ పేపర్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసానండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది సెపరేట్ చేసుకుంటున్నాను అనమాట. పైన పార్ట్ అయితే కట్ చేసేసాను, ఇంకా కింద పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కరెక్ట్గా రావాలి కాబట్టి సైడ్ జాయింట్స్ దగ్గర కటింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా
లైనింగ్ అనేది మనము డబుల్ లేయర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ ఉండేలా పెట్టేసుకుని ఆపోజిట్ వైపు ఓపెన్స్ ఉండేలా పెట్టుకున్నాను. ఒకవేళ మీరు బ్యాక్ ఓపెన్ అయితే కనుక బ్యాక్ సైడు ఓపెన్స్ ఉండేలా పెట్టేసుకుని 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకుని పేపర్ అనేది ఇలా పెట్టేసుకుని పేపర్ కటింగ్ ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే పైన ఈ కరువు తీసుకున్నాం కదా, మనకి పైన జాయింట్ వస్తుంది కదా, అందుకని ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి క్లాత్. అప్పుడు మనకి జాయింట్ చేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ నెక్ డౌన్ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పేపర్ మీద అయితే నెక్ అనేది కట్ చేసేస్తున్నాను. కింద వైపు నెక్, ఈ నెక్ అనేది కట్ చేసేసుకుని మనం ఈ నెక్ షేప్ కూడా దీని మీద డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ షేప్ పెట్టాను కదా, మీకు నచ్చిన షేప్ ఏదైనా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన పార్ట్ను కూడా పేపర్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసేసుకుని, అలాగే కింద వైపు ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మన చుట్టూ కూడా పేపర్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకుని, పేపర్కి 2 పార్ట్స్ కూడా సెపరేట్ చేసుకున్నాం కదా, అటు సైడు కింద వైపు పార్ట్కి అలాగే పైన ఉన్న పార్ట్కి కూడా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది, లేదంటే లెంత్ తక్కువైపోవడం, బ్లౌజ్ పట్టేయడం అలాగా జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకున్న విధంగా లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా లైనింగ్ అనేది కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒరిజినల్ కూడా కట్ చేసేసుకుందాము. ఇక్కడైతే ఈ మార్కింగ్ అనేది ఒరిజినల్ మార్కింగ్ ఉంది కదా, మార్కింగ్ అనేది ఇలాగా మార్కింగ్ వీల్ సాయంతో అయితే మార్కింగ్ చేసేసుకుంటే 2 సైడ్స్ కూడా మనకి కరెక్ట్గా లైన్ అయితే వస్తుంది. ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల మనకి పైన పార్ట్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా జాయిన్ చేసేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇలా లైనింగ్ కట్ చేసేసుకుని దీని ప్రకారం ఒరిజినల్ కూడా కట్ చేసేసుకున్నానండి. అలాగే ఒరిజినల్కి ఇక్కడ నెక్ షేప్ వచ్చింది కదా, అది నార్మల్గా మనం డీప్ నెక్ పెట్టాలనుకున్నా కానీ అది వర్క్ అనేది కట్ అయిపోతుంది అనమాట. మనం వేరే మోడల్గా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం బెటర్ అండి. ఇక నేను ఈ రౌండ్ నెక్ అనేది చిన్నగానే వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ కింద పార్ట్కి ఉంది కదా, దానికి సరిపడే విధంగా ఈ వర్క్ అనేది వేస్ట్ కాకుండా అయితే రౌండ్ నెక్ వచ్చేలాగైతే కట్ చేసుకున్నానండి. కట్ చేసేసుకుని ఫస్ట్ లైనింగ్ అయితే నెక్ సైడ్ పైపింగ్ అయితే జాయిన్ చేసేసాను. తర్వాత నడుం దగ్గర కూడా పైపింగ్ అయితే జాయిన్ చేసేస్తున్నానండి. మనం ఈ పైపింగ్ వేస్తే బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది అనమాట. బ్లౌజ్కి ఎక్స్ట్రా లుక్ అనేది యాడ్ అవుతుందండి మనం పైపింగ్ యాడ్ చేయడం వల్ల. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మనం ఎటువంటి డిజైన్స్ కూడా మోడల్స్ పెట్టించుకోకపోయినా ఒక పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఒరిజినల్కి లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న ముందు ఈ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ అనేది మనం వేసుకున్న నెక్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నట్టయితే మనం వర్క్ బ్లౌజ్కి ఎలాగైతే ఎక్స్ట్రాగా ఇలా డాట్ లాగా వేసి స్టిచ్ చేస్తామో దీనికి కూడా అలాగే డాట్ అయితే వేసేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ శారీలో వచ్చిన క్లాత్ ఉంటుంది కదా, బ్లౌజ్ క్లాత్, ఆ క్లాత్ రైట్ సైడ్ పైకి పెట్టేసుకుని మనం లైనింగ్ పైపింగ్ అనేది జాయిన్ చేసాం కదా, ఆ పైపింగ్ అనేది ఒరిజినల్ వైపు ఉండేలా పెట్టేసుకుని నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ పైపింగ్ అనేది బ్లౌజ్కి వర్క్ ఉంది కదా, ఆ వర్క్ పక్కనే వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ని సాగదీయడం అలా చేయకూడదు అనమాట. నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ వైపు స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు చుట్టూ కూడా 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుని మిగిలిన క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే ఇలాగ రౌండ్స్ తిరిగే చోట కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు నెక్ షేప్ కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు మనం కింద వైపు కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం పైపింగ్ జాయిన్ చేసిన స్టిచ్ అనేది ఉంటుంది కాబట్టి దానిపైనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ క్లాత్ అనేది జారిపోతూ ఉందండి, అందుకని మనం హ్యాండ్తో నీట్గా పట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను పైన జాయింట్ వచ్చింది కదా, అక్కడ కూడా పాదం కంటే తక్కువ వెడల్పుతో స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఎందుకంటే మనకి రివర్స్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మనం కావాలంటే ఫోల్డింగ్ చేసి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసే కన్నా కూడా ఇలాగా పైన స్టిచ్ వేసేసి రివర్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఫినిషింగ్ అనేది చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట లోపల సైడ్ కూడా. ఇలా స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత
ఒరిజినల్ సైడ్కి అయితే తిప్పేసుకోవాలండి క్లాత్ని. ఇలా తిప్పేసుకున్న తర్వాత చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం పైపింగ్ వేసిన చోట మాత్రం పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వచ్చే విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మనకు పైపింగ్ మీద కానీ క్లాత్ మీద కానీ స్టిచ్ అనేది పడకుండా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా వేయడం రాకపోతే 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా క్లాత్ వైపుకి వచ్చే విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోండి. అది కూడా చూడడానికి బాగుంటుంది అనమాట. ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. క్లాత్ లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా పైపింగ్ పర్ఫెక్ట్గా కనిపించే విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం ఆల్రెడీ వీళ్ళతో మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా. అది ఒరిజినల్ సైడ్ కనబడదు కాబట్టి ఒరిజినల్ సైడ్ కూడా కనబడే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైన పార్ట్కి కూడా నెక్ వైపు పైపింగ్ అనేది వేసేస్తున్నానండి. ఇక్కడ నెక్ అనేది సాగదీయకుండా నీట్గా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా పైపింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ కింద జాయిన్ చేస్తాం కదా, అక్కడ కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా పైపింగ్ వేసేటప్పుడు మనం లైనింగ్ని సాగదీయడం అలా చేయకూడదండి. మనకి క్లాత్ కటింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా టర్న్ చేసుకుంటూ పైపింగ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పైపింగ్ అనేది యాడ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒరిజినల్ వైపు అయితే ఈ క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఒరిజినల్ రైట్ సైడ్ పెట్టేసుకుని పైపింగ్ అనేది క్లాత్ రైట్ సైడ్ వైపు ఉండేలాగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మీకు క్లాత్ జరిగిపోతుంది అనుకుంటే పిన్స్ అనేది పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇలా నీట్గా మనం ముందుగా పైపింగ్ జాయిన్ చేసుకున్న స్టిచ్ మీద ఇలాగ మళ్ళీ ఒరిజినల్ క్లాత్ కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం జాగ్రత్తగా మన హ్యాండ్తోనే ఈజీగా జాయింట్ అయితే వేసుకోవచ్చండి. మనం లైనింగ్ బ్లౌజెస్కి గమ్ముతో జాయిన్ చేసుకోవడం అలవాటు చేసుకున్నామంటే కనుక ఇలాగ మోడల్స్ కుట్టేటప్పుడు మనకి క్లాత్ జాయిన్ చేయడం కష్టంగా ఉంటుంది అనమాట. అందుకని హ్యాండ్తోనే ఫ్రీగా లైనింగ్ అనేది జాయిన్ చేయడం అలవాటు చేసుకుంటే బెటర్ అండి. ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ అది వేసినప్పుడు కూడా మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇలా మొత్తం లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఖర్చు అనేది ఉంచేసుకుని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుని రివర్స్ అయితే చేసేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కింద వైపు కూడా స్టిచ్ అనేది వేసేసుకుని మనం పైన పార్ట్ని కింద పార్ట్ని రెండు కూడా కరెక్ట్గా జాయిన్ చేసేసుకోవాలండి. ఈ మోడల్కి మనం కావాలంటే ఇలా జాయింట్స్ వేసేసిన తర్వాత జాయింట్స్ వేసేటప్పుడు చిన్న చిన్న సమోసా షేప్ కానీ ఏవైనా పెటల్ షేప్ కానీ స్టిచ్చింగ్ చేసుకుని యాడ్ చేసుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుందండి. ఏదైనా ఒక నెక్ మోడల్ స్టిచ్ చేసామంటే దాన్ని బట్టి మనం ఇంకా చాలా నెక్ మోడల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇలా పైపింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. నేను ఇక్కడ పైనుంచే జాయిన్ చేస్తున్నాను. మీకు ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు అయితే జాయిన్ చేసేసుకోవచ్చు. నాకు ఎక్కువ శాతం ఇలాగా ఒరిజినల్ వైపు నుంచే లైనింగ్ జాయిన్ చేయడం అయితే అలవాటు అనమాట. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే నీట్గా క్లాత్ అనేది ముడతలు రాకుండా వస్తుందని నా ఫీలింగ్. ఇలా స్టిచ్చింగ్ చేసేస్తాం కదండి. ఇప్పుడైతే కింద పార్ట్ని పై పార్ట్ని మనం కరెక్ట్గా అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ కటింగ్ ఉంటుంది కదండి, ఆ పేపర్ కటింగ్ని దీనిపైన పెట్టేసి మనం మార్కింగ్ వేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే నేను ఈ పేపర్ కటింగ్ ఎక్కడో ఎగిరిపోయింది అనమాట గాలికి. అందువల్ల నెక్ అనేది ముందే ఆల్రెడీ 1/2 ఇంచ్ ఖర్చు మాత్రం పెట్టుకున్నాం కాబట్టి 2 సైడ్స్ కూడా కింద పార్ట్కి 1/2 ఇంచ్ ఖర్చు అనేది మార్కింగ్ చేసేసుకుని పైన ఉన్న పార్ట్ని అనేది జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రాస్ ఏమీ మరీ ఎక్కువగా పెట్టలేదు కాబట్టి మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సైడ్ జాయింట్స్ రెండు కూడా సమానంగా వచ్చేలా పెట్టేసుకుని నెక్ సైడ్ కూడా కరెక్ట్గా వచ్చేలా పెట్టేసుకుని జాయింట్ వేసేసుకోవచ్చు అనమాట. అందుకని పేపర్ కటింగ్ మాత్రం మనం పడేయకుండా స్టిచ్చింగ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా పెట్టుకున్నామంటే కనుక దాని ప్రకారం మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ బ్యాక్ సైడ్ నేను బటన్ పెట్టాను, దీనికి ఫ్రంట్ ఓపెన్ పెట్టానండి. మనం బ్యాక్ ఓపెన్ కావాలన్నా పెట్టుకోవచ్చు. చూసారు కదా, బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా పెడతానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.